గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. తెలంగాణ సచివాలయంలో సీఎం అధ్యక్షతన సమీక్షా సమావేశం జరగనుంది. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. జనవరి 26 నుంచి ప్రారంభమయ్యే పథకాలపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పెండింగ్లో ఉన్న పనుల పురోగతిపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సచివాలయంలో సీఎం అధ్యక్షతన సమీక్షా సమావేశం జరగనుంది. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. జనవరి 26 నుంచి ప్రారంభమయ్యే పథకాలపై జిల్లా కలెక్టర్స్కు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనుల పురోగతిపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సచివాలయంలో ఇవాళ సీఎం అధ్యక్షతన సమీక్షా సమావేశం ఉంది. ముఖ్యంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ కలెక్టర్స్తో సమీక్ష నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, తెలంగాణ సచివాలయంలో సీఎం అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా జనవరి 26 నుంచి, అంటే ఈ నెల నుంచే ఏదైతే రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసాను అమలు చేసే సమావేశం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ 4 ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాలను ప్రజలకు, రైతులకు అందించేందుకు ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశానికి సంబంధిత మంత్రులు కూడా హాజరవుతున్నారు. ప్రధానంగా ఏదైతే రైతులకు, లబ్ధిదారులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా చేరాల్సినటువంటి పథకాలకు సంబంధించి నిబంధనలకు సంబంధించి కావచ్చు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అమల్లో పథకంలో భాగంగా రైతు భరోసా చాలా కీలకంగా ఉన్నది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టం చేశారు. ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తామని. అలాగే లబ్ధిదారులకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అలాగే కొత్త రేషన్ కార్డులు, అలాగే కౌలు రైతులకు సంబంధించి కూలీలకు సంబంధించినటువంటి అమౌంట్ విషయంలో కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది కూడా ఇవ్వబోతున్నారు. సో ఈ 4 పథకాలకు సంబంధించి అత్యంత కీలక సమావేశం వేళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతుంది. రైట్ అశోక్. ఇవాళ తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ఉంది. ఈ సమావేశంలో రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. ఏదైతే జనవరి 26 నుంచి పథకాలు ప్రారంభమవుతాయో వాటికి సంబంధించి జిల్లా కలెక్టర్స్కు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనుల పురోగతిపై కూడా ఈ సమీక్షలో సమీక్షించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇవాళ తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ఉంది. జిల్లాల కలెక్టర్స్తో ఈ సమీక్షా సమావేశం ఉంటుంది. అయితే రైతు భరోసా, రేషన్ కార్డులు,
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ సమీక్షలో చర్చించనున్నారు. కలెక్టర్స్కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే జనవరి 26న ప్రారంభమయ్యేటువంటి పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. అదే ఇక జిల్లాల వారీగా ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పథకాల అమలు ఏ విధంగా ఉంది అన్నటువంటివి కూడా, వాటితో పాటు పెండింగ్లో ఉన్నటువంటి పనులు జిల్లాల వారీగా కూడా తీసుకొని సమీక్షించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమీక్ష సమావేశం వచ్చేసి రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ముఖ్యంగా జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో A3గా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డిని ఇవాళ ఏసీబీ విచారించనుంది. కాసేపట్లో ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు బిఎల్ఎన్ రెడ్డి. 2 రోజుల క్రితం ఇదే కేసులో ఈడీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు, ప్రశ్నించారు. సుమారు 9 గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఫార్ములా ఈ కార్ రేస్ అగ్రిమెంట్ జరిగిన విధి విధానాలతో పాటు రేసు నిర్వహణ కోసం రోడ్ల మరమ్మతులు, ఇతర కార్యక్రమాలకు హెచ్ఎండిఏ ఎంత ఖర్చు చేసింది అనే కోణంలో బిఎల్ఎన్ రెడ్డిని విచారించినట్లు తెలుస్తోంది. అలాగే విడుదలైన నిధులు ఏ ప్రాతిపదికన జరిగాయి అనేటువంటి కోణంలో కూడా ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పుడు ఏసీబీ ఆయన్ను విచారించబోతోంది. బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ను రికార్డ్ చేయనుంది ఏసీబీ. ఇవాళ ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు బిఎల్ఎన్ రెడ్డి. డీటెయిల్స్ మనకు అమర్ అందిస్తారు. అమర్, జోషా, ఇవాళ ఏసీబీ విచారణకు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎన్ రెడ్డి హాజరు కానున్నారు. A3 నిందితుడిగా ఉన్నటువంటి బిఎన్ రెడ్డిని ఇవాళ విచారించి అతని స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే ఏసీబీ సంబంధించి చూసుకుంటే ఫార్ములా ఈ ఆపరేషన్ లో 50 కోట్ల అక్రమ బదిలీలకు సంబంధించి ఐఏఎస్ అరవింద్ కుమార్ ని ఇప్పటికే నిన్న కేటీఆర్ ని కూడా ప్రశ్నించి కీలకమైన అంశాలను వాళ్ళ దగ్గర నుంచి సేకరించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. ఇవాళ బిఎన్ రెడ్డిని కూడా కీలకమైన అంశాలకు సంబంధించి ఇప్పటికే ఈ ప్రొసీడింగ్స్ అన్ని కూడా బిఎన్ రెడ్డి ఇచ్చాడు కాబట్టి బిఎన్ రెడ్డి నేతృత్వంలో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ అన్నిటిపై ప్రస్తుతం ఇవాళ ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ తో పాటు దానం కిషోర్ ఫిర్యాదుదారుడు ఇద్దరు స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం, ఆ తర్వాత నిన్న కేటీఆర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడంతో ముగ్గురు స్టేట్మెంట్ల ఆధారంగా వేరువేరుగా ప్రశ్నలు ఏసీబీ అధికారులకు అందించే అవకాశం అయితే కనబడుతుంది. 10:30 గంటల సమయాన బిఎన్ రెడ్డి ఏసీబీ బంజారాహిల్స్ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఏదైతే తరుణ్ జోషి నేతృత్వంలో ఐఓ ఆఫీసర్ అయినటువంటి మస్జిద్ అలీ ఖాన్ నేతృత్వంలో ప్రస్తుతం ఏదైతే ఆ దర్యాప్తు బృందం అనేది ఉంది కాబట్టి ఈ దర్యాప్తు బృందం బిఎన్ రెడ్డిని విచారించనుంది. 22 కోట్లు 2 విడతల వారీగా ఓవరాల్ గా 55 కోట్లు జీఎస్టీ పన్నుతో సహా మొత్తం ఈ అక్రమ బదిలీలకు సంబంధించి ప్రస్తుతం బిఎన్ రెడ్డి ప్రొసీడింగ్ కాపీలను ముందు నుంచి ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఎందుకంటే ప్రతి ప్రొసీడింగ్ ఫాలో అయ్యి ఏదైతే తప్పనిసరిగా రూల్స్ ఫాలో కావాలనేది ప్రభుత్వ గైడ్ లైన్స్ ఉంది. కానీ ఎక్కడ కూడా గైడ్ లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి కూడా పట్టించుకోకుండా బిజినెస్ రూల్స్ కు వ్యతిరేకంగా బిఎన్ రెడ్డి ప్రొసీడింగ్ కాపీ ఇచ్చారు. బిఎన్ రెడ్డి ఎఫ్ఓ కంపెనీలకు బదిలీ చేశారు కాబట్టి ఆ కంపెనీలు ఏమున్నాయి, ఎఫ్ఓ కంపెనీలకి ఇటు హెచ్ఎండిఏకి ఇటు జరిగినటువంటి ఫార్ములా ఈ కార్యక్రమం సంబంధించి మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందం అనేది ఏం జరిగింది, ఎందుకంటే చీఫ్ ఇంజనీర్ గా ఉన్న సమయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తజనం ఉత్తరద్వార దర్శనానికి బారులు తీరారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక ఏకాదశి పర్వదినంపై మరిన్ని వివరాలు విజయవాడ కొత్తగొళ్ల నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తజనం ఉత్తర ద్వార దర్శనానికి బారులు తీరుతున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక ఏకాదశి పర్వదినంపై మరిన్ని వివరాలు విజయవాడ కొత్తగూళ్ళ నుంచి మనకు కాంతి అందిస్తారు. కాంతి,
జ్యోత్స్న, ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా విజయవాడలోని ఆలయాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. ఈరోజు ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు ఆలయాల వద్ద బారులు ఏదైతే అన్ని ఆలయాలలో కూడా ఉత్తర ద్వార దర్శనం కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం వన్ టౌన్లో ఉన్నటువంటి కొత్తగూడలో ఉన్నాము. ఈ కొత్తగూడలో ప్రతి ఏడాది కూడా ఈ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ముక్కోటి ఏకాదశికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేపడుతూ ఉంటారు. క్యూ లైన్స్ ఏర్పాటుతో పాటుగా భారీ సంఖ్యలో ప్రతి ఏడాది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రతి ఏడాది చేపడుతూ ఉంటారు. అలాగే ప్రస్తుతం ఈ ఏడాది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో ఉన్నారు. సార్ చెప్పండి, ముక్కోటి ఏకాదశి అనగానే భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్తర ద్వార దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఈ ఏడాది ఎటువంటి ఏర్పాట్లు చేపట్టారు? జై శ్రీమన్నారాయణ. ఇది విజయవాడ నగరంలోనే అతి పురాతనమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం, అంటే వైష్ణవాలయం. ముక్కోటి అనగానే వైష్ణవాలయాల్లో చాలా ప్రాశస్త్యం కలిగి ఉంది. ఇటీవల జరిగిన పరిణామాల మేరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే దేవాలయాల్లో ఇది ఒకటి విజయవాడ దేవాలయం. కాబట్టి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా బ్యారికేడ్స్ అవి కూడా పకడ్బందీగా నిర్మించడం, అలాగే గర్రే సురేష్ వాళ్ళ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు అవి పెట్టడం, ప్రసాద్ వితరణ కూడా వేరే చోట పెట్టడం, ఎగ్జిట్ పాయింట్లు ఎంట్రీ పాయింట్లు వేరువేరేగా పెట్టడం, అలాగే విజయవాడ వన్ టౌన్ సిఐ గారు బాగా కోఆపరేట్ చేసి మనం ఇచ్చిన ప్లాన్ ప్రకారం అంతా పకడ్బందీగా ఏర్పాటు చేసి సరైన సిబ్బందిని పంపించి మాకు సహకరించినందుకు ఈ ముక్కోటి ఏకాదశిని భక్తులందరికీ కూడా సరిగ్గా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసి మా ధర్మకర్తల సహకారంతో పీస్ఫుల్గా జరిగిందని అనుకుంటున్నాం ఇప్పటి వరకు. దీంట్లో సహాయపడినటువంటి మా సిబ్బంది, మా ముఖ్య అర్చకులు రామచంద్రమూర్తి గారు అత్యంత శ్రద్ధ తీసుకుని స్వామివారిని మంచిగా అలంకరించడం జరిగింది. భక్తులందరూ కూడా అతి సుందరమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు మీరు వీక్షిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. స్వామి చెప్పండి, ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకుంటారు? మనకి స్వామికి సంవత్సరం మొత్తంలో కూడా 24 ఏకాదశులు ఉంటాయి. అట్లా 24 ఏకాదశులలో ప్రధానంగా ముక్కోటి ఏకాదశి ప్రత్యేకంగా వైష్ణవ సాంప్రదాయంలో ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. ఎందుకయ్యా అని చెప్పంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారు 6 మాసాలేమో యోగ నిద్రలో ఉంటారు, 6 మాసాలేమో మామూలుగా లేచి ఉంటారన్నమాట. ఆ లేచి ఉండేటువంటి సమయాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఆ సమయం ఇవాళ రోజున ఏకాదశి రోజున స్వామివారు క్షీర సముద్రంలోంచి మేల్కొంటారు. దాని నిమిత్తంగా ఆ సమయంలో దేవతలందరూ కూడా వైకుంఠానికి వెళ్ళి స్వామివారిని తమ తమ శక్తి కొలది భక్తితో స్వామిని ప్రార్థన చేసి అర్చిస్తారు. దేవతలు శక్తి గల దేవతలే వైకుంఠానికి వెళ్ళి స్వామివారిని దర్శిస్తారు. మరి మనలాంటి మామూలైనటువంటి మానవులం మనం స్వామిని దర్శించాలంటే దేవాలయానికి వచ్చి ఆయన్ని దర్శించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులవ్వాలి. అట్లాగా అందులో ఇవాళ ఏకాదశికి ప్రత్యేకమైనటువంటి ఒక విధానం ఉంది. ఏంటి అంటే గోదాదేవి వైష్ణవ సాంప్రదాయంలో తిరుపావై వ్రతము అనేటువంటి దాన్ని అమ్మవారు అనుగ్రహించింది. ఏంటయ్యా అంటే మోక్షాన్ని పొందాలంటే మానవులు యజ్ఞాలు యాగాలు కర్మలు ఎన్నో చేయాలి. అట్లాంటివన్నీ చేయాలంటే మానవ జన్మ దుర్లభం అన్నమాట. కానీ భక్తితో ప్రపత్తితో పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు శరణాగతితో అని చెప్పి గోదాదేవి అనేటువంటి ఒక మహాభక్తురాలు ఆచరించి భగవద్ అనుగ్రహానికి పాత్రులైంది ఆవిడ. అదే తిరుపావై వ్రతము అనేటువంటి పేరు అన్నమాట. ఆ తిరుపావై వ్రతం అనేటువంటి దాన్ని 30 రోజులు కూడా అమ్మవారు ఆచరించి మనందరినీ కూడా లోకానందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురంతో 30 పాసురాలు అమ్మవారు అనుగ్రహించింది. ఆ 30 పాసురాలు వచ్చేటువంటి తిరుపాయ వ్రతంలోనే ఈ ముక్కోటి ఏకాదశి కూడా వస్తుంది. ఇది ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వరకు కూడా భక్తులతో ఆలయాలంతా కిటకిటలాడే నేపథ్యంలో భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే చేపట్టారు. జ్యోత్స్న, థ్యాంక్ యూ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే నగరవాసులు ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తుతున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు అలేఖ్య మనకు అందిస్తారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే నగరవాసులు ఉత్తర ద్వార దర్శనానికి బారులు తీరుతున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు జియాగూడ శ్రీ రంగనాథ స్వామి ఆలయం నుంచి అలేఖ్య మనకు అందిస్తారు. అలేఖ్య, జోష్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలో ఇక్కడ చూసిన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వైష్ణవ ఆలయాలలో అన్ని కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ప్రస్తుతం జియాగూడ రంగనాథ ఆలయంలో ఉన్నాను. ఇక్కడ మొత్తం కూడా భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో మనం ఇక్కడ చూడొచ్చు. వైష్ణవ ఆలయాలలో ఇక్కడనే కాదు, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్ ఇలాంటి వైష్ణవ ఆలయం ఇక్కడ ఉన్న ఆలయాలలో అంతా కూడా భక్తుల తాకిడి ఈ విధంగానే ఉంది. అయితే ఈ రోజు వైకుంఠంలో అంటే ఆలయాలన్నీ కూడా వైకుంఠాన్ని తలపించే విధంగా అయితే సర్వంగ సుందరంగా ముస్తాబు చేయడం జరిగింది. భక్తులు భారీ ఎత్తున అయితే తరలి వస్తున్నారు. ఉత్తరం ద్వారం నుంచి దేవుణ్ణి దర్శనం చేసుకునే విధంగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు అంటే విష్ణుమూర్తి తన గరుడ వాహనంతో 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తారనే ఒక నమ్మకం అయితే ఉంది. అదే నమ్మకంతో అయితే భక్తులు ఈ రోజు వైష్ణవ ఆలయాలలో ఉత్తరం ద్వారాన్ని తెరవడం జరుగుతుంది. అదే ద్వారం నుంచి భక్తులు కూడా అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు భక్తులు ఎలా వచ్చారు అన్నది. అంటే భారీ ఎత్తున అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఉదయం 3 నుంచి ఇక్కడ పూజలు చేస్తున్నారు. ఈ రోజు అంటే ఈ ఏకాదశి ఈ ఏకాదశికి ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులకి ఉపవాసం ఉన్నట్టుగా అయితే ఒక నమ్మకం ఉంది. అయితే దీని గురించి ఈ వైకుంఠ ఏకాదశి గురించి మరింత సమాచారం ఇక్కడ మనతో పాటే ఉన్న ఆలయ అర్చకులు మనకు చెప్పడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయము 3 గంటల నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. అభిషేకము, అలంకారము, ద్వారదర్శనం జరిగింది. తెలంగాణలో అతిపెద్ద క్షేత్రమైనటువంటి శ్రీ రంగడి కోవిల జియర్గూడెంలో ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ముక్కోటి దేవతలకు స్వామివారి దర్శనం ఇచ్చిన రోజు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని చెప్పి ప్రసిద్ధి. ఆ రకంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారంలో అందరూ కూడా ఈ యొక్క వైష్ణవ దేవాలయంలో స్వామివారిని దర్శించి వారి పూర్వజన సుకృతం మరి ఈ జన్మలో చేసినటువంటి పాపకర్మాలన్నీ కూడా ఈ దర్శనంతో పోతాయని నమ్మకం. థ్యాంక్ యూ అలేఖ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.